ఈరోజు మా గౌరవ న్యూ ఇండియా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జేవి రాజు గారి పుట్టినరోజు. వారి పుట్టినరోజు అంటే వారికి మాత్రమే పుట్టినరోజు కాదు, ఈ ప్రజలందరికీ కూడా అదొక గొప్ప పండగ. ఎందుకంటే ప్రజల గురించి తను ఆలోచించినట్టుగా ప్రజలు ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ విధంగా ఉంటే బాగుంటుందని ఏదైతే ఆలోచన చేస్తూ రూపకల్పన చేస్తున్నారో అది మీరు పురాణాలలో చూసుకున్నా, ఇతిహాసాలలో చూసుకున్నా, హిస్టరీలో చూసుకున్నా, 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళినా, 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళినా ఇక రాబోయే రోజుల్లో అలాంటి ఆలోచన చేసేవాళ్ళు ఎవరు ఉండరనేదే నా ఉద్దేశము. అంత గొప్ప ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మనిషి అనేటోడు జేబులో ఒక 10 రూపాయలు ఉంటే ఏమైనా కొనుక్కొని ఆయన ఆకలిని తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ మనకు స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఈ భారతదేశంలో 85% జనాలు కేవలం వాళ్ళ లైఫ్ టైం మొత్తం ఒక 5 సభ్యులున్న కుటుంబం మొత్తం కూడా ₹1 కోటి ఖర్చు పెట్టలేకపోతుంది. దీన్ని మన పాలకులు చాలా గొప్ప విజయంగా చూపిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇది దద్దమ్మల పాలన. ఇప్పటివరకు ఏలినోళ్ళు కానీ ఏలుతున్నోళ్ళు కానీ వరస్ట్ ఫెలోస్, అంటే తోటి మనుషుల గురించి, తోటి ప్రజల గురించి, వాళ్ళ కష్టాల గురించి ఆలోచించని వాళ్ళు ఏవో ఆకర్షణీయమైనటువంటి పదాలు తీసుకొచ్చి ఆ దాంట్లోనే ఈ జనాలందరినీ మాయలో దించేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటూ కోటాను కోట్లు, వందల వేల కోట్లకు ఎదుగుతున్నారు తప్ప ఏ ప్రజలకు ఈ దేశ సంపదని అందేలా కనీస కృషి కూడా చేయట్లేదు. అలాంటి పరిస్థితులలో డాక్టర్ జేవి రాజు గారు ఒక అద్భుతమైనటువంటి స్కీమ్స్, అంటే ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ దేశ సంపదను ప్రజలందరికీ మినిమం 5 కోట్లకు తగ్గకుండా 5 కోట్లకు అధిపతిని చేయాలనే ఒక సంకల్పంతో మరి అదొకటి తీసుకొస్తే ఇవాళ భారతదేశంలో ఉన్న కొన్ని 6000కు పైగా కులాలతో రకరకాల వివక్షకు గురయ్యి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న ప్రతి ప్రజలను కూడా ఆ వివక్ష నుంచి విముక్తి చేయడం కోసం కులాన్ని రద్దు చేయాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచన చేశారు. ఇవాళ రెండో స్కీమ్ అది. ఈ రెండే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇంత గొప్పగా ఆలోచించినవాడు మన చరిత్రలో వెనక్కి చూసుకున్నా, రాబోయే రోజులు చూసుకున్నా ఎవడు ఉండడు, లేరు. కాబట్టి అందుకే ఆయనకు యుగ పురుషుడని అనడంలో తప్పే లేదు. ఒక యుగ పురుషుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆలోచన విధానాన్ని ప్రజలందరూ గమనించాలి. రేపటి రోజున మార్కెట్లో ఓట్ల కోసము వస్తుంటారు, వాళ్ళని మనం నాయకులుగా సెలక్షన్ చేసుకోవడం కాదు. వాళ్ళు ఎందుకంటే డబ్బులు పంచి ఓట్లు తీసుకుంటున్నారు. వాళ్ళు నాయకులు ఎప్పుడు కారు, వాళ్ళ సేవకులు ఎప్పుడు కారు. ఇవాళ చూసుకోండి మీరు, మొదటి పార్లమెంటులో 10 లక్షలకు మించి ఉన్నవాళ్ళు 10% లేరు. ఇవాళ 10 కోట్లకు తక్కువ ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు. అంటే వ్యవస్థ, ఈ సొమ్మంత ప్రజల సొమ్మంత ఎవరు తింటున్నారో ఈ సంఘటన బట్టి మీకు అర్థమైపోతుంది. కాబట్టి నిజమైన నిస్వార్థంతో సేవ చేస్తూ నా తోటి ప్రజలందరూ కూడా అద్భుతంగా జీవించాలనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని ముందుకు వస్తున్నటువంటి వాళ్ళని మనం విస్మరించి కళ్ళబొల్లి మాటలు చెప్పే మార్కెట్లో అంగట్లోకి వచ్చి డబ్బు చల్లి ఓట్లు కొనేటోళ్ళకి వాళ్ళ హంగామా చూసి, వాళ్ళ ఆర్భాటాన్ని చూసి మనం ఓట్లు వేసే పద్ధతిని ఇక్కడి నుంచైనా మనం మాని సరైన నాయకుడిని మనం ఎన్నుకోవాలన్నటువంటిది ఈ సందర్భంగా నేను ప్రజలుగా నేను ఇదొక విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మా జేవి రాజు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు.